మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దంపతుల ఆధ్వర్యంలో శనివారం మిట్టపల్లి, గుల్లకోట, సూరారం, అంకత్పల్లి, వెంకట్రావుపేట్ గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు సోదరిమణులు రుక్మిణి, సత్యశ్రీలు స్థానిక నాయకులతో కలిసి బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకి చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మిట్టపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మచ్చ గంగన్న, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శతరాశి బానేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పింగిలి రమేష్, కార్యదర్శి నరేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బియ్యాల తిరుపతి, మాజీ వైస్ ఎంపీ దేవేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు తిరుపతి, నాయకులు వెంకటేష్, రవి, నవీన్, ప్రశాంత్ పాల్గొన్నారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి అన్నం చేస్తూ 10 సంవత్సరాలుగా ప్రతి పండక్కి కలుస్తూ మనందరి యోగక్షేమాలు తెలుసుకున్నటువంటి సమయంలో దానికి సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి మండల పార్టీ శాఖ తరఫున మా మిత్రుడు పింగిల్ రమేష్ గారు కావచ్చు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సుమన్ గారు కావచ్చు, అదే విధంగా మంచిర్యాల మా అక్కలందరూ ఎన్నో ఈ రోజు కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షులు పింగిల్ రమేష్ అన్న, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు తిరుపతి అన్న, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొప్పు సుమన్, మిట్టపల్లి కాంగ్రెస్ శాఖ అందరికి నమస్కారం చేస్తున్నాం. ప్రేమ్సాగరరావు గారు గత 10 సంవత్సరాల నుంచి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గెలిచినప్పటికీ కూడా ఈ సంవత్సరం కూడా మనకు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి పార్టీ మండల అధ్యక్షులు పింగిల్ రమేష్ మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజు మన మిట్టపల్లి గ్రామంలో పెద్దలు ప్రేమ్సాగరరావు గారు ప్రతి సంవత్సరం గత 6 సంవత్సరాల నుండి సద్దుల బతుకమ్మ కానుకగా మన ఆడపడుచులందరికీ, మా అక్క చెల్లెలకి, పెద్దమ్మలకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా వారి తండ్రి గారి పేరుతో ఉన్నటువంటి శ్రీ రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మెంబర్షిప్ కార్డులు తయారు చేయించి 10 సంవత్సరాలు ఆనాడు చెప్పిన ఒక మాట, 10 సంవత్సరాలు నేను ఈ రాజకీయాలకు అతీతంగా గెలుపోవడంలకు సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం నా ఆడపడుచుల ముఖంలో ఆనందాన్ని చూడాలి, వారికి నా అంతు సహాయంగా నేను బతుకమ్మ పండుగకి చీరలు పంపిణీ చేస్తానని చెప్పి ఆ రోజు ఒక సేవా కార్యక్రమంలో భాగంగా ఇది ఒక సేవ అని చెప్పి ఈ బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రోజు మన అమ్మగారైనటువంటి సురేఖమ్మ గారు వారి ఆరోగ్య రీత్యా కొద్దిగా ప్రాబ్లంతో ఉన్నారు కాబట్టి రాలేకపోయినమ్మా.